My name is Sheikh Pavni Savi. I came from Verpengudam, ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లా. మా అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు. మా అమ్మ చిన్నప్పటి నుంచి మా కోసం కష్టపడి చాలా చాలా కష్టపడి మమ్మల్ని ఇంటర్ వరకు చదివించింది. నాకు ఇంటర్ తర్వాత 19 years తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన 1 yearకే మా హస్బెండ్ అనేది చనిపోవడం జరిగింది. అప్పటికే నాకు 6 months ఓల్డ్ సన్. అప్పుడు మా అమ్మకి ఇంకా చాలా ఇబ్బంది అయింది. నాతో పాటు నా కొడుకుని చూసుకుంటాకి చాలా కష్టపడింది. తర్వాత మా ఓడు అదే మా బాబు 3 years రాగానే నేను కొంచెం జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే నాకు ఎక్కడ జాబ్ అనేది దొరకడం కష్టంగా ఉంది. అప్పుడు P4 అనేది నన్ను ఐడెంటిఫై చేసి HCL నన్ను అడాప్ట్ చేసుకున్నారు HCL గారు. అప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ కన్నా 2 months చేర్పించి వాళ్ళు బుక్స్తో సహా పెన్తో సహా వాళ్ళే మాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళే కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, సిస్టమ్ స్కిల్స్, డిసిషన్ మేకింగ్స్, టైం మేనేజ్మెంట్ అన్నీ నేర్పించి మళ్ళీ ఇంటర్ బేస్ మీదే నాకు జాబ్ కోసం మళ్ళీ ఇంటికి వెళ్తాకి ఇబ్బంది లేకుండా మా ఊరి దగ్గరలోనే 15K శాలరీకి నాకు జాబ్ వచ్చేలాగా చేశారు. ఈ P4 వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయింది. నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యి నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి నాలాగా కష్టపడే ఆడపిల్లలకి, అన్ఎంప్లాయ్గా ఉన్న ఆడపిల్లలకి 10 మందికి సహాయం చేసి వాళ్ళని కూడా నా స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. ఈ P4 కార్యక్రమం స్టార్ట్ చేసిన సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్, అండ్ థ్యాంక్ యూ HCL. థ్యాంక్ యూ. ఇప్పుడు వారి మార్గదర్శి మాట్లాడతారు. నా పేరు శ్రీనివాసులు సార్, అండ్ ఐ రిప్రజెంట్ HCL ఫౌండేషన్. సో HCL ఫౌండేషన్ ఈస్ ది CSR arm of HCL Tech, which is the 3rd largest IT company in the country, sir. So we have a HCL Tech campus in Gannavaram, sir. Now ఒక 5,000 మంది గన్నవరం క్యాంపస్లో HCL Tech కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఏంటనంటే మనం HCL ఫౌండేషన్ అనే కార్యక్రమాలన్నీ కూడా సామాజిక బాధ్యత కింద సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది విజయవాడ, గన్నవరం ఏరియాలో. సో జిల్లా స్థాయి అధికారులు, అదేవిధంగా మండల స్థాయి అధికారులు మమ్మల్ని HCL ఫౌండేషన్ని మీట్ అయ్యి P4 అనే ఒక గొప్ప కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా మేము చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా CSR షెడ్యూల్ 7 కింద ఉన్నటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మన P4లో ఉండడం వల్ల సో మా యాక్టివిటీస్ అన్నీ కూడా అలైన్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా. సో ముఖ్యంగా పావని గురించి గారికి వస్తే ఈవిడ వీరపనేనిగూడెం అనే ఊర్లో ఉంటారు. సో చిన్నప్పుడే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు విడిపోవడం జరిగింది. అదేవిధంగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆవిడ చిన్నప్పుడే వాళ్ళ భర్త చనిపోవడం జరిగింది అన్ఫార్చునేట్లీ. బట్ షీ హ్యాజ్ ఏ 3 years old చిల్డ్రన్ సార్. ఇంటర్మీడియట్ చదివి ఉంది అమ్మాయి. సో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఆవిడ కుటుంబరావు గారు సార్ చెప్పున్నారు, చేపలు పట్టడం నేర్పించాలి మనకి అని. సో ఏం కావాలి అనుకున్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఐడెంటిఫై చేశాము జాబ్ చేయడానికి, ఇంటర్మీడియట్ చదివింది కాబట్టి. సో ముఖ్యంగా డిజిటల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తే మన 21st century కోర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోర్స్ అనేది ఒకటి ఉంది సార్. మనం ఉచిత ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది HCL ఫౌండేషన్ తరఫున. అందులో ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చాం సార్. అదేవిధంగా ప్లేస్మెంట్ కూడా అసిస్టెన్స్ చేస్తున్నాం సార్. మన దగ్గర ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్లేస్మెంట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత 1 year వాళ్ళ ప్లేస్మెంట్లో ఉన్నారా, వాళ్ళు మంచిగా జాబ్ చేయగలుగుతున్నారా, అదేవిధంగా ఫర్దర్ స్కిల్స్ ఏమైనా కావాలా అనే కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా సార్ ఈ P4 అనే కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సో ఈ P4 అనే కార్యక్రమంలో సర్వే చేసి బాటమ్ 20% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మేము CSR యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వీఆర్ ఫైండింగ్ ఏ ఛాలెంజ్ అనమాట. ఎవరికి మనం నీడీ పీపుల్ ఎవరున్నారు, మనం ఎవరికి సపోర్ట్ చేయాలి, ముఖ్యంగా అప్లిఫ్ట్ చేయడానికి ఫ్యామిలీస్ అనేది. సో P4 సర్వేలో భాగంగా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో బాటమ్ 20% పీపుల్ని ఐడెంటిఫై చేయడం వల్ల మేము ప్రభుత్వంతో కలిసి వాళ్ళ యొక్క ఎదుగుదలకు, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ పెంచడానికి, అదేవిధంగా వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడానికి ఉపయోగపడుతుంది. సో పావని గారి వాళ్ళ మదరు 200-250 రూపాయలకి దినసరి కూలీగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నౌ షీ ఈజ్ ఏబుల్ టు ఎర్న్ 1.8 lakhs ఇన్ ఇయర్. సో 1,80,000 రూపాయలు షీ ఈజ్ యాడింగ్ టు ద ఫ్యామిలీ ఇన్కమ్. సో దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఇన్ అవర్ స్టేట్ P4 ప్రోగ్రామ్ అనేది. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. గన్నవరంలో
మనం ఒక 1000 ఫ్యామిలీస్ని దత్తత తీసుకోవడం జరిగింది. వీళ్ళందరి యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం హెచ్ఎల్ ఫౌండేషన్ కృషి చేయడం జరుగుతుంది. వీల్ ఆల్సో ఫర్దర్ అలైన్ అవర్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ మోర్ ఇన్ టు ద P4 ఇనిషియేటివ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ మీరు ఒక 1000 కుటుంబాలు తీసుకున్నారు కదా. రైట్ సార్. ఇప్పుడు ఈ అమ్మాయి 10th క్లాస్ పాస్ అయింది, ఇంటర్ పాస్ అయింది, ఇంటర్మీడియట్ అయింది. ఇప్పుడు ఏ స్కిల్స్ నేర్పించారు అమ్మాయికి మీరు? మేజర్గా మనం 21st సెంచరీ కోర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోర్స్ అనేది అవుతుంది సార్. అందులో ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఎలా మాట్లాడాలి, అదేవిధంగా ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే ఇంటర్వ్యూలో ఎలా పెర్ఫామ్ చేయాలి, వీటన్నిటితో పాటుగా లైఫ్ స్కిల్స్ సార్. సో లైఫ్ స్కిల్స్ ముఖ్యంగా మన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఆలోచించాలి, సో మన కుటుంబాన్ని మనతో పాటు ఎంతగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టి ఇవ్వడం జరిగింది సార్. ఈ లైఫ్ స్కిల్స్ అన్ని మీరే చేస్తున్నారా? రైట్ సార్. మీ ఫౌండేషన్ ద్వారా? హెచ్ఎల్ ఫౌండేషన్. ఓకే, యు ఆర్ హ్యావింగ్ దట్ ఎకో సిస్టమ్. Yes, sir. We have implementation agencies. We fund them, so they ఓకే, are ఏజెన్సీస్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర right, చేపిస్తున్నారు. sir. Expertise agencies identify. ఇప్పుడు నైపుణ్యం అని మేము ఒక పోర్టల్ పెడుతున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేటరల్ ఎంట్రీ ఇచ్చి డిగ్రీ కానీ పిహెచ్డి కానీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి స్కిల్ని బట్టి. అలాంటి దాన్ని ఏమైనా మీరు ఇంటిగ్రేట్ చేయగలుగుతారా ఇలాంటి పిల్లలకి, యంగ్స్టర్స్కి? అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు కొంతమంది కార్పెంటర్ ఉంటారు, బెస్ట్ కార్పెంటర్. ఇప్పుడు మామూలు కార్పెంటర్ కిందనే ఉన్నాడు. ఆ క్వాలిఫికేషన్ తీసుకొని బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే దే విల్ ఎంటర్ హిమ్ ఇన్ BA or MA or they can do PhD. That is where skill based degrees. Right. ఇంకా ఫ్యూచర్ అంతా కూడా అలాంటివి కూడా. ఇప్పుడు నువ్వేంటమ్మా ఎన్ని రోజులు నేర్చుకున్నావమ్మా? 2 months నేర్చుకున్నావు. ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ లో 2 months నేర్చుకున్నావు. ఎన్ని గంటలు నేర్చుకున్నావు? దగ్గర పెట్టుకో మైకమ్మా, దగ్గర పెట్టుకో, అందరికి కూడా ఒక ఐడియాకి రాక. 9:30 to 5:30 వరకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు సార్ వాళ్ళు. అన్ని ఎవ్రీడే అంటూ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సిస్టమ్ స్కిల్స్ అన్ని చక్కగా నేర్పించేవాళ్ళు సార్. మాకు టైం మేనేజ్మెంట్ కూడా ఉండేలాగా చేసుకునేవాళ్ళు. ఎక్కడమ్మా చేసింది మీరు ట్రైనింగ్ ఇచ్చింది? ఎక్కడ మీకు? కృష్ణాలంక సార్, విజయవాడ కృష్ణానగర్లో ఇచ్చారు. ఏ ఏజెన్సీ, ఆర్గనైజేషన్ ఎవరిది? DRF సార్, డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్. ఎవరు? డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్. ఓ, వాళ్ళు చేశారు. ఎంత ఛార్జ్ చేయగలిగారు 2 నెలలకి? సార్, we work on a project mode, sir. That is a long term. So first we select them as a RFP. So each candidate would be costing around 30,000, including everything, sir. ఆ 2 months కి? Yes. తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు? Yes, sir. ఎక్కడిచ్చారు? టెక్నో టాస్క్ అనే కంపెనీ ఉంది సార్. అందులో మేము ఐడెంటిఫై చేసాం మన HR ద్వారా. సో ఎవరైతే స్కిల్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి, జాబ్ని బట్టి మనం మ్యాచ్ చేస్తాం ప్రొఫైల్ మ్యాచ్ చేసినప్పుడు వాళ్ళు సెంటర్కి వచ్చి HR అనే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు సార్. ప్లేస్మెంట్ ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటమ్మా నీకు నమ్మకం వచ్చింది కదా? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మొత్తం ఈ యాక్టివిటీ అంతా ఎన్ని రోజులు అయింది? 2 months ట్రైనింగ్ సార్. తర్వాత నేను జాబ్కి సెలెక్ట్ అయిపోయాను. తర్వాత ట్రైనింగ్లు కూడా సర్టిఫికేట్ అయ్యి ఇప్పుడు 1 month అవుతుంది సార్ నేను జాబ్కి చేసుకొని. ఓకే, 3 months అనమాట మొత్తం. ఎస్ సార్. ఈ 3 months కి బిఫోర్కి నీకు వ్యత్యాసం ఏంటి? అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్. మా అమ్మే చాలా కష్టపడేది, నన్ను మా బాబుని. ధైర్యంగా నేను చూస్తూ ఉండేదాన్ని అంతే. ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేస్తాను సార్. ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా? ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్కి పోయి లెర్నింగ్, కొత్త విషయాలు నేర్చుకొని టెక్నాలజీలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా? ఓకే, ఆ మాట అందరికి చెప్పని ఈ ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ, ఇలాంటి వాళ్ళని మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయికి ఈ సమయంలో కానీ ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము, ఇంటి దగ్గర ఉండిపోవడము, నిరాశ నిస్పృహల్లో ఉండేది. 3 నెలలకు వరకు నిరాశలో నుంచి ఈరోజు ఒక నమ్మకానికి వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు 1,80,000 రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు కానీ, అదే మరి ఇంకొక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి. అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు, ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు.
చిన్న వయసులోనే విధి వక్రీకరించడం, దురదృష్టం వెంటాడడం, వాళ్ళ జీవితాల నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఆ అమ్మాయి ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఒకసారి ఇని మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.